గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. అది కూడా అందిస్తుంది నెక్స్ట్ జనరేషన్ ఈడ్యూ స్కాలర్షిప్ 2024-2025 ఈ ప్రోగ్రామ్ వాళ్ళు అందిస్తుంది. ఇది అందజేస్తున్నది స్పాన్సర్ కనుక చూసుకుంటే ఈవై బిల్డింగ్ ఏ బెటర్ వర్కింగ్ వరల్డ్ కంపెనీ అనే వీళ్ళు ఈవై వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో అటువంటి స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అందజేసి వాళ్ళకి ఎడ్యుకేషన్కి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో ఈ ఛానల్లో స్కాలర్షిప్స్ ఎంత ఆల్మోస్ట్ 200 అబౌవ్ స్కాలర్షిప్స్ అనేది చేయడం జరిగింది అనమాట. సో స్కాలర్షిప్ అప్లై చేసుకుని ఇదైతే ఎటువంటి ఫేక్ కాదు. సో ఒకవేళ మీకు ప్రూఫ్ కూడా నా ఒక వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ మీరు చూడొచ్చు. సో ఎంతో మందికి కూడా కొంతమంది స్కాలర్షిప్స్ వచ్చాయనక ఓకేనా. ఇక నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్లో కనుక వెళ్తే కనుక ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ముఖ్యంగా చూసుకునే ముందు ఈ యొక్క స్కాలర్షిప్ డెడ్ లైన్ 26 జూన్ 2024 స్కాలర్షిప్ అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ప్రెసెంట్ క్లాస్ 11th చదువుతుంటారో అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ అక్రాస్ ఇండియాలో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ వాళ్ళు ప్రెసెంట్ చదువుతుంటే క్లాస్ 11th స్టూడెంట్స్ నుంచి ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళ యొక్క ప్రీవియస్ మార్క్స్ అంటే 10th క్లాస్ మార్క్స్ అనేది వాళ్ళకు మినిమం 60% అనేది అబోవ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాలన్నమాట. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే ఆల్ సోర్సెస్ నుంచి 3 lakhs కంటే అబోవ్ ఎక్కువ ఉండకూడదు పర్ యానం. అదేవిధంగా బడ్డీ ఫర్ స్టడీ కానీ ఈ యూఐ గ్లోబల్ డెలివరీ సర్వీస్లో కానీ ఈ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ కనుక ఈ కంపెనీస్లో వర్క్ చేస్తుంటే ఆ చిల్డ్రన్స్ యొక్క స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక ఈ యొక్క స్కాలర్షిప్ అమౌంట్ అనేది ముఖ్యంగా అందరూ అప్లై చేసుకోవచ్చు ఇండియా వైడ్. ప్రిఫరెన్స్ కనుక చూసుకుంటే కర్ణాటకకి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్, అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, కేరళ అండ్ తమిళనాడులో ఉన్న స్టూడెంట్స్ కనుక అప్లై చేసుకుంటే వీళ్ళకి కాస్త ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకే కాదు మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు. బట్ వీళ్ళకి ఉన్న ఈ స్టేట్స్కి పర్టికులర్గా అక్కడ మెన్షన్ చేశారు కదా వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా. సెలెక్ట్ అయిన వాళ్ళకి 15,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క స్కాలర్షిప్ అనేది మీ యొక్క స్టడీస్కి యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే క్లాస్ 10th మార్క్ షీట్, అదేవిధంగా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్కి సంబంధించి మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్కి సంబంధించి డాక్యుమెంట్ కనుక చూసుకుంటే ఐటీఆర్ ఫామ్ కానీ లేదంటే శాలరీ స్లిప్స్ కానీ ప్రీవియస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందరితో ఉంటుంది కాబట్టి దాన్ని అప్లోడ్ చేసినా సరిపోతుంది అనమాట. ఇంకేదైనా రిలేటెడ్కి ఇన్కమ్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే మీరు అప్లోడ్ చేసి సరిపోతుంది అనమాట మీ యొక్క ఫ్యామిలీకి మొత్తం. ఓకేనా. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించి కాలేజ్ కానీ స్కూల్ ఐడి కార్డ్ కానీ అకాడమిక్ రెసిప్ట్ కానీ ఫీజు రెసిప్ట్ కానీ ఏదైనా ఫీ స్ట్రక్చర్ కానీ ప్రజెంట్ మీరు అడ్మిషన్స్ కాలేజ్లో చదువుతున్నట్లు అడ్మిషన్ సంబంధించి ప్రూఫ్ అనమాట. అందులో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా. స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అనేది బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయండి ఓకేనా. ఇక ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ స్టూడెంట్ ఎవరైనా ట్రాన్స్జెండర్ ఉంటే కనుక వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకుంటే మీరు ఆ సెషన్ని వదిలేయండి ఓకేనా, నో ప్రాబ్లం లేకుంటే ఓకేనా. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టూడెంట్ ఇది ఓకేనా. ఇక స్టెప్స్ అనమాట ఎలా అప్లై చేసుకోవాలని మీరు దీన్ని ఎలాగ చూసైనా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ అప్లై నా ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది మల్టీ స్టేజ్ అని చాలా అప్లికేషన్స్ వస్తాయి, ఇండియా వైడ్ చాలా అప్లికేషన్స్ వస్తాయి అనమాట. సో అందులో ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్గా ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ బేస్డ్ కంప్లీటెడ్ అప్లికేషన్స్ అంటే ఎవరైతే ఎటువంటి గ్యాప్ లేకోకుండా పర్టికులర్గా ఫుల్ఫిల్గా డీటెయిల్స్ అని అందించింటారో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అందించింటారో వాళ్ళ కంప్లీట్ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ తీస్తారు. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీస్తారు అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మరి షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్లో కొంతమంది అయిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ 10 to 15 minutes అనేది ఆ ఫైనల్ ఇంటర్వ్యూకి గాను టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారనమాట. మరి ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది ఈ బడ్డీ ఫర్ స్టడీ వాళ్ళు ఈవై కంపెనీ వాళ్ళు గ్లోబల్ వాళ్ళు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా. ఇక హౌ విల్ ద స్కాలర్షిప్ ఫండ్ బి ట్రాన్స్ఫర్ టు దిస్ స్కాలర్స్ అంటే డైరెక్ట్గా మీ యొక్క సెలెక్ట్ అయిన స్టూడెంట్ స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్ వాళ్ళకి బ్యాంక్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి మెయిల్ ఐడి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకేనా. అదేవిధంగా వాళ్ళు ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటారు, మీరు కాల్ చేయొచ్చు ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.